నమస్కారం. ఈరోజు మనం హిమాలయాల నడిబొడ్డున ఉన్న ఒక పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే బద్రీనాథాలయం. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ప్రదేశం వెనుక ఉన్న కథలు, విశేషాలు ఏంటో లోతుగా చూద్దాం రండి. 28 లక్షలు. ఈ నంబర్ దేనిదో తెలుసా? 2022లో కేవలం 2 నెలల కాలంలో బద్రీనాథ్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య. అవును, అక్షరాల 28 లక్షల మంది. ఈ సంఖ్య వింటుంటేనే ఆ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది కదా. అంతమంది భక్తులు వెళ్లారంటే అక్కడికి చేరుకోవడం ఏమన్నా సులభమనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే ఈ ఆలయం ఉంది గర్హ్వాల్ హిమాలయాల్లో, సముద్రమట్టానికి ఏకంగా 10,171 అడుగుల ఎత్తులో. సరే, మరి అంత ఎత్తులో, చుట్టూ మంచుకొండల మధ్య ఆ ప్రదేశం, దాని వాతావరణం ఎలా ఉంటుందో చూద్దామా? మనం మాట్లాడుకుంటున్న ఈ బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ఉంది. అక్కడ ప్రవహించే అలకనందా నది ఒడ్డున నరనారాయణ అనే 2 పర్వతాల మధ్యలో కొలువయ్యుంది. అయితే అక్కడి వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే ఈ గుడిని ఏడాదిలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. అంటే దాదాపుగా ఏప్రిల్ చివరి నుంచి నవంబర్ మొదలయ్యే వరకు అనమాట. ఇక్కడి ప్రకృతిలో ఓ అద్భుతమైన వింత ఉంది. బయట గాలి చూస్తే గడ్డ కట్టించే చలి, ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువే ఉంటుంది. కాని అదే సమయంలో ఆలయం కిందనే తప్తకుండ్ అనే ఒక వేడినీటి బుగ్గ ఉంది. దాని ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా 55 డిగ్రీలు ఉంటుంది. ఎంత విచిత్రమో కదా. గుడిలోకి వెళ్లే ముందు యాత్రికులు తప్పనిసరిగా ఈ వేడినీళ్లలో స్నానం చెయ్యాలనేది ఒక ముఖ్యమైన ఆచారం. సరే, బయటి వాతావరణం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పవిత్ర ఆలయం లోపలికి వెళ్దాం. అక్కడి నిర్మాణం, ఆధ్యాత్మిక విశేషాలేంటో చూద్దాం. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకం. బయటనుంచి చూస్తే మంచి ప్రకాశవంతమైన రంగులతో, వంపు ఆకారంలో ఉన్న కిటికీలతో ఆకట్టుకుంటుంది. ఇక లోపలికి అడుగుపెట్టగానే ఒక పెద్ద హాల్, అంటే స్తంభాలతో ఉన్న సభామండపం కనిపిస్తుంది. దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే దర్శనమండపం వస్తుంది. అక్కడి నుంచి మనం గర్భగుడిలోకి వెళ్తాం. దానిపైన 15 మీటర్ల ఎత్తైన కోన్ ఆకారంలో పైకప్పు ఉంటుంది. ఆ గర్భగుడిలో బద్రీనారాయణుడి రూపంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు. ఆ విగ్రహం చాలా చిన్నది, కేవలం 1 అడుగు పొడవున్న నల్ల సాలగ్రామ శిల అన్నమాట. స్వామివారు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నట్టుగా కూర్చుని ఉంటారు. ఆ చిన్న విగ్రహం, ఆ ధ్యానముద్ర, అదే ఈ క్షేత్రానికొక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ విగ్రహాన్ని స్వయం వ్యక్త క్షేత్రం అంటారు. స్వయం వ్యక్త అంటే దానంతట అదే వెలిసింది అని అర్థం. దీన్ని ఎవరూ చెక్కలేదు, అద్భుతంగా స్వామివారే అలా వెలిశారని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ నమ్మకమే ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. సరే, ఇంతటి మహత్యమున్న క్షేత్రం వెనుక ఎన్నో కథలుంటాయి కదా. మరి బద్రీనాథ్ వెనుక ఉన్న ఆ పురాణగాథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు భరించలేని చలి నుంచి ఆయన్ని కాపాడటానికి సాక్షాత్తు లక్ష్మీదేవే ఒక బద్రి చెట్టుగా, అంటే రేగుచెట్టుగా మారిందట. బద్రికి నాథుడు కాబట్టి బద్రీనాథ్ అని పేరు వచ్చింది. ఇక రెండో కథ ప్రకారం నరనారాయణులు అనే 2 సోదరులు ఒక ఆశ్రమం కోసం వెతుకుతూ ఈ ప్రదేశాన్ని బద్రివిశాలగా స్థాపించారని కూడా చెబుతారు. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి స్కాంధ పురాణంలో ఒక మాట అంటారు. స్వర్గంలో, భూమిపైన, పాతాళంలో ఎన్నో పవిత్ర స్థలాలుండొచ్చు, కాని బద్రీనాథులాంటి క్షేత్రం ఇంకొకటి లేదు అంటే చూడండి, దీనికి ఎంత గొప్ప స్థానమిచ్చారో. ఇవి పురాణాల మాట. మరి చరిత్రేం చెబుతోంది? శతాబ్దాలుగా ఈ ఆలయం ఎలా మారుతూ వచ్చింది, దాని ప్రయాణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలున్నాయి. మొదటగా 9వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు దీన్ని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మార్చారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో గర్వాల్ రాజు విగ్రహాన్ని ఒక గుహలో నుంచి ఇప్పుడున్న గుడిలోకి మార్పించారు. కాని 1803లో ఒక పెద్ద భూకంపం రావడంతో ఆలయం బాగా దెబ్బతినింది. అప్పుడు జైపూర్ రాజు దాన్ని మళ్లీ పునర్నిర్మించారు. ఇక ఆధునిక కాలంలో, అంటే 1939లో శ్రీ బద్రీనాథ్ ఆలయ చట్టం వచ్చింది. దాంతో ఆలయ నిర్వహణంతా ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన వాదన కూడా ఉంది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం ఒక బౌద్ధ విహారాన్ని పోలి ఉంటుంది. దాని ఆధారంగా 8వ శతాబ్దానికి ముందు ఇదొక బౌద్ధక్షేత్రం అయ్యుండొచ్చు అని వాళ్లు భావిస్తున్నారు.
ఇది కూడా చరిత్రలో ఒక ఆసక్తికరమైన కోణం. సరే, చరిత్ర సంగతి అటుంచితే ఈ రోజుల్లో ఈ యాత్ర ఎలా సాగుతోంది, హిందూ సంప్రదాయంలో దీని స్థానమేంటి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బద్రీనాథ్ అనేది 2 ముఖ్యమైన యాత్రల్లో భాగం. ఒకటి పెద్ద చార్ధామ్ యాత్ర. ఇందులో దేశంలోని 4 దిక్కులా ఉన్న బద్రీనాథ్, పూరీ, రామేశ్వరం, ద్వారక ఉంటాయి. ఇక రెండోది ఛోటా చార్ధామ్. ఇది హిమాలయాల్లోనే చేసే యాత్ర. ఇందులో బద్రీనాథ్తో పాటు కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఉంటాయి. ఈ తేడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక్కడ మరో చాలా ప్రత్యేకమైన సంప్రదాయముంది. ఆలయముంది ఉత్తర భారతదేశంలో, ఉత్తరాఖండ్లో. కాని ఇక్కడి ప్రధాన పూజారి అంటే రావల్ ఎక్కడ్నించొస్తారో తెలుసా? దక్షిణ భారతదేశంలోని కేరళ నుంచి. ఆయన ఒక నంబూద్రి బ్రాహ్మణుడు. దేశాన్ని ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా కాకుండా ఆధ్యాత్మికంగా ఒకటిగా కలపడానికి ఆదిశంకరాచార్యులే ఈ పద్ధతిని మొదలుపెట్టారు. ఎంత గొప్ప ఆలోచన కదా! మనం ముందే అనుకున్నట్టు చలికాలంలో ఆలయాన్ని 6 నెలలపాటు మూసేస్తారు కదా! ఆ చివరి రోజున అఖండ జ్యోతి అనే ఒక దీపాన్ని వెలిగిస్తారు. అసలు విషయమేంటంటే, ఆ దీపం గుడి మూసేసిన 6 నెలలపాటు ఆరుకుండా వెలుగుతూనే ఉంటుందని నమ్మకం. మంచుతో కప్పుకుపోయిన ఆ ఆలయంలో లోపల ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అందుకే వసంతంలో మళ్లీ గుడి తెరిచినప్పుడు ఆ వెలుగుతున్న దీపాన్ని చూడ్డానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. అదొక అద్భుతమైన అనుభూతి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఏడాదిలో 6 నెలలు మంచులో గడ్డ కట్టుకుపోయే ఈ ఆలయం లక్షలాది మంది హృదయాలను మాత్రం ఎలా వెచ్చగా ఉంచుతోంది? అది కేవలం విశ్వాసబలమంటారా? లేక ప్రకృతికి, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న విడదీయరాని బంధమంటారా?